కాజాగూడ లేక్ గురించి మీరు కంప్లైంట్స్ చేశారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇంకా ఇప్పటికీ మీరు ఏదైతే మూసీ డెవలప్మెంట్ అంటున్నారో, మూసీ సుందరీకరణ కోసం ఇదంతా చేస్తున్నామంటారో, అదే మూసీని ఆక్రమించి ఇప్పటికీ కొన్ని రియల్ ఎస్టేట్ దారులు కొంతమంది ఆక్యుపై చేసి కడుతూనే ఉన్నారు. కోకాపేట ఏరియాలో మాలాంటి వాళ్ళకే అర్థమవుతుంది దీన్ని ఆక్యుపై చేసి కడుతున్నారు. మీకు అర్థం కావట్లేదా? వాళ్ళ మీద ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు? ఆఫీసర్స్ పైన తీసుకోమంటారు. ఇంతకుముందే మీరు ఆఫీసర్స్ తిట్టినారు అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని అంటున్నారు. 100% ఏమైనా ఇట్లాంటివి ఉంటే మీ దగ్గర కూడా ఉండే అంటున్నారు. నాకు డీటెయిల్స్ చేయండి. ఇప్పుడే నా లెటర్ హెడ్ పైన నేను సంతకం పెట్టి సీఎం గారికి పంపిస్తాను. హైడ్రా కమిషనర్ కూడా నేను లెటర్ పంపిస్తాను. నేను నేను చేతికి ఇయ్యను. ఎప్పుడు నేను చేతికి ఇస్తే తర్వాత ఆఫీసర్స్ ఏమంటే ఆ లెటర్ ఎక్కడిచ్చినా మర్చిపోయినా అంటారు. నేను మంచిగా వాళ్ళ ఆఫీస్కి నేను పోయి ఇన్వర్డ్లో ఇచ్చి స్టాంపు తీసుకొని ఆ లెటర్ తీసుకొని నా దగ్గర పెట్టుకుంటా. వాళ్ళు చేయలేదనుకో అసెంబ్లీలో క్వశ్చన్ అడుగుతా, లేకుంటే మళ్ళీ వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి కూర్చుంటాను. నేనేం ఇచ్చిపెట్టేటోని కాదు. అందుకే నాకు మా దృష్టికి తీసుకురండి. కొంతమంది ఏం చేస్తారు, ఓవరాల్ చెప్పి మీరు అది చేసి ఇది చేశాడు, మీరు రిటర్న్ వేయండి. నేను యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు అడగండి. దయచేసి మీరు ఒకసారి కోకాపేట ఏరియాలో సర్వే చేయండి. అక్కడ ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో మూసీకి సంబంధించి దాని మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, పర్మిషన్స్ ఇచ్చిన జోలికి పోవద్దని చెప్పి. పర్మిషన్స్ లేకుండా ఏమైనా కట్టిన మీరు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి వాళ్ళని ఏమని చెప్పండి, ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. డెఫినెట్గా నేను దగ్గరుండి యాక్షన్ తీసుకున్నట్టు చూస్తాను. అట్లా మీ మీద ఇందాక ఏవైతే ఆరోపణలు ఉన్నాయన్నానో, లేకపోతే స్వపక్షంలో ఆరోపణలు ఏం లేదు, నేను ఏం చేయలేదు. ఏదున్నా కానీ నేను మళ్ళీ వచ్చి ప్రశ్నలే మాట్లాడతాను. వాటన్నిటిలో భాగంగా ఒకటి స్వపక్షంలోనే విపక్షంగా ఉంటున్నారు అనేది వీటన్నిటిలో. అట్ ద సేమ్ టైము అనిరుద్ధ్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మనిషి, వీళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఉంటున్నారు అనేది ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడినా కూడా ఎక్కడ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు వ్యతిరేకించట్లేదు, దీన్ని ఎక్కడ ఖండించట్లేదు. మొత్తం అన్ని వర్గాలుగా చీలిపోతున్నాయి. నిన్నగాక మొన్న కూడా గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్లాడుకున్నారు. అంటే గాంధీ భవన్లో ఇవన్నీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ పరిపాటి అని ఎప్పటి నుంచో అందరికీ తెలుస్తూనే ఉంది. దాన్ని ఇంకా ప్రూవ్ చేసుకున్నారు. మీలాంటి యువ నాయకులు వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ? సీఎం గారి గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక్కడ వర్గం అనేది ఏం లేదు. కోమటిరెడ్డి గారే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం. అసలు రేవంత్ రెడ్డి గారే మా సీఎం, ఆయనకే అందరం ఆ వర్గం. మొత్తం మా 65 మంది ఎమ్మెల్యేలు కానీ మేమందరం ఆయన వర్గమే. ఆయనని మా అధిష్టానం ఏజీసీ నిర్ణయించింది, ఆయన సీఎం అని, ఆయన మా లీడరు. మేమందరము ఆయన వెనకాలనే ఉన్నాము. ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేలు మాట్లాడాలని మాకు ఒక ఇది ఉంటుంది మా పార్టీలో. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైతే మీడియా ముందు మాట్లాడేదాన్ని మీడియా కోఆర్డినేటర్స్ కానీ అట్లుంటారు, వాళ్ళు మాట్లాడాలి ఫస్ట్. దాని తర్వాత డెఫినెట్గా మేము కూడా ఏదున్నా కానీ కూడా మేము డెఫినెట్గా మేము మాట్లాడతాము, ప్రెస్కి మాట్లాడతాము. ఎక్కువ మాట్లాడే మావి టీవీలు ఎక్కువ వస్తలేవు. వాళ్ళు టీవీలు వేస్తే మావి కూడా వస్తాయి. మీకేంటంటే హైదరాబాద్ ఉండే ఛానల్స్తో చూస్తున్నారు. మేమేమో డిస్ట్రిక్ట్లలో మేము మా నియోజకవర్గంలో మాట్లాడతాం. అవి ఎక్కువ టీవీలలో ఛానల్ వేస్తే మా పేరు కూడా వస్తుంది. మేము సోషల్ మీడియా ఉంది కదా ఇప్పుడు, ఎక్కువ ఛానల్స్ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాం కదా మేము. 100% మేము అంతా వర్క్ ఓరియంటెడ్. చాలా మంది వీఆర్ ఇంజనీర్స్ ఉన్నాము, ఇప్పుడు ఎమ్మెల్యేస్, డాక్టర్స్ ఉన్నాము. మేము వాళ్ళలాగా రౌడీజం అట్లా చేసి అరిచి గలీజ్ మాటలు మాట్లాడడం కాదు. వాళ్ళు అరుస్తుంటే గలీజ్ మాట మాట్లాడుకుంటే మాకు నవ్వు వస్తున్నారు. మేము అసెంబ్లీలో ఉన్నాం, మేము ఏదో మా కాన్స్టిట్యున్సీ కోసం డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యేలు అయితే మేము అసెంబ్లీలో అరుచుకో అన్న తిట్టుకో అన్న ముందు పేపర్లు ఇసురు కొట్టుకునేది, ఒకరికొకరు తిట్టుకునేది, చెప్పులు చూపించుకునేది, అట్లా గలీజ్గా కొన్నిసార్లు అసెంబ్లీలో జరిగింది. అప్పుడు మేము చూసినప్పుడే ఏంది ఇది అసెంబ్లీయా లేకుంటే ఏంది ఇది చిల్లరగాని లాగా ఉన్నారు కొంతమంది అని అనుకునేది. అట్లా మేమెందుకు అరుస్తాం, మేమెందుకు తిడతాము? మేము మైక్ పట్టుకున్నామంటే మా కాన్స్టిట్యున్సీకి ఫండ్ కావాలి, పేద ప్రజలకు ఇల్లు కావాలి, మేము మాట్లాడతాం తప్ప అవినీతి గురించి మాట్లాడడం తప్ప వాళ్ళలాగా చిల్లరగా కానీ తిట్టడము ఫ్యామిలీల పైన. రేవంత్ రెడ్డి గారు తిట్టట్లేదా? ఇప్పుడు తిడుతూనే ఉన్నారు కదా ఆయన భాషలో రేవంత్ రెడ్డి గారు. కొత్త జనరేషన్ ఎమ్మెల్యేస్ గురించి నేను అదే అన్న, ఆ మార్పు రావాలి అంటాను. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు మొన్న కొట్లాడుకున్నారు కదా, చూసారు. డెఫినెట్గా దానిపైన కూడా సీఎం గారు కూడా సీరియస్ గా చెప్పినారు వాళ్ళకి, నెక్స్ట్ టైం ఇట్లా జరగొద్దని చెప్పేసి. సో 65 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి వర్గమే అని మీరు చెప్తున్నారు. బట్ సీఎం చెప్తున్నారు, అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ పనితీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు అని. అందులో అనిరుద్ధ్ రెడ్డి గారి పేరు ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఎక్కడ చెప్పినారు? 29 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 2 మంత్రుల పనితీరు బాగోలేదని ఆయన ఓపెన్ గానే చెప్పారు. 29 మంది డెఫినెట్గా నా పేరు అయితే దాంట్లో నేను నంబర్ 1లోనే ఉంటా. ఏది పని బాగా చేసేదంటే నంబర్ 1లో నేను ఉంటా. అది మా ప్రజలు చెప్పాలి. మా ప్రజలు చెప్పినంత వరకు మేము నంబర్ 1. స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పుడు నెంబర్ 1 వచ్చింది, ఇందాక అమ్మగారు చెప్పినట్టు. అట్లా ఎమ్మెల్యేగా కూడా
నెంబర్ 1లో ఉన్నారని మీరు మీరు అంటారా? ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇది మా జడ్చల తిరిగితే నియోజకవర్గంలో అదే అప్పటికి అన్నాను. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. బాలనగర్ మండలంలో రోడ్లు చూడండి, 4 ట్రాక్ రోడ్ లాగా ఉంది. నేను అన్నా ఇంకొక రోడ్ వేయొచ్చు ఇంకొక ఊర్లో. నేను అన్నా అనిరుద్ధితోని, ఒక ఇంత పెద్ద రోడ్ వేయిస్తున్నావు ఇక్కడ అని. ఆ ఊర్లో పోవాలంటే అందరం భయపడేది. నేను క్యాన్వాసింగ్ పోవాలన్నా ఎవరైనా చనిపోతే పోనికి బాలనగర్ మండలం అంత అధ్వానంగా ఉండేది రోడ్డు. ఎగిరెగిరి ఎత్తేస్తే నడువులంతా పోయేది. అందరూ వచ్చి నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఇప్పుడు చూస్తే ఆ రోడ్డుకి రేట్లు పెరిగిపోయినాయి, రోడ్డు బాగైంది. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు 70 లక్షలు 80 లక్షలు ఉండిందంట ఎకరా, ఇప్పుడు 1.5 కోటికి అడుగుతున్నారంట. ఈ రోడ్డు పడుతున్నందుకు చూసి, ఆ రోడ్డు చూసి మొత్తం వస్తున్నారంట కొంటేందుకు. మీరు పడిపోయింది అన్నారు కదా, ఏం పడిపోలేదు. ముందు ఏం చేసేది తెలుసా, వాళ్ళు రోడ్ శాంక్షన్ అయితే మాకు తెలుసు కదా ఎమ్మెల్యేస్ కి, వాళ్ళు పోయి అక్కడ ల్యాండ్స్ కొనుక్కునేది. పాత ఎమ్మెల్యేలు రోడ్స్ కొనుక్కొని అప్పుడు రోడ్ వేయించేది. ఓకే, ముందు వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కున్న తర్వాత రోడ్. మీకు అవన్నీ తెలియదు కదా. వాళ్ళు ల్యాండ్ కొన్ననుకో, అక్కడ పాత ఎలక్షన్ కమిషనర్ రజత్ శర్మ అనుకుంటా, ఆయన కూడా భూమి కొన్నాడు, 50 ఎకరాల భూమి. కరెక్ట్, రజత్ 50 ఎకరాల భూమి కొన్నాడు ఆయన అక్కడ. ఎప్పుడు 2018 ఎలక్షన్స్ అప్పుడే కొన్నాడు ఆయన. కొనిన తర్వాత ఆయన కోసము ఆయన వెంచర్ వాళ్ళకి అమ్మిడు. అంటే ₹1,00,000 గవర్నమెంట్ రేట్ కొని 19 లక్షలకు అమ్మిండు మళ్ళా. అంటే వైట్ చేసుకున్నాడు. నేను ఒక ఆఫీసర్ మీద మాట్లాడుతున్నాను నేను మీ ఇంటర్వ్యూలో. చేసుకొని దానికి రోడ్ కోసం, ఆ ఏరియాలో రోడ్ వచ్చే కోసము టీఆర్ఎస్ వాళ్ళు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ వస్తున్నాడు, తాండల పండుకునేదానికి కేసీఆర్ వస్తున్నాడు అని చెప్పి రాత్రి రైతుల భూములకి వెళ్ళి దౌర్జన్యంగా రోడ్ వేసేస్తారు. దాని తర్వాత మన రజత్ శర్మ మంచిగా అది అమ్ముకొని పోయినా, దాంతో ఇరిగేషన్ సెక్రటరీ ఏదో సెక్రటరీ అయిపోయినా వాళ్ళంతా బాగుపడ్డారు. కానీ రైతులకు మాత్రం నష్టం జరిగింది. సో ఇట్లా జరిగింది. అప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు ఇద్దరు ఒకటి అయితే అవినీతి పెరుగుతుంది. ఇద్దరు ప్రజల కోసం పనిచేస్తే అవినీతి అంతమవుతుంది.